75వ రోజుకి స్వాగతం సుస్వాగతం. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఆర్ఎన్ఆర్ 15048 తెలంగాణ సోనా, అదేవిధంగా ఎంటీయూ 1426 నూతన గోదావరి వరి వంగడం, ఈ రెండు కూడా 75వ రోజుకి రావడం జరిగింది. ఎంటీయూ 1426 నూతన గోదావరి వరి వంగడం వేయడానికి చాలా కష్టపడడం జరిగింది. దానికి లేత నారు నాటడం, చలికి డిసెంబర్లో నవంబర్ 22న ఇత్తనాలు చల్లితే ఆ చలికి పైరు అనేది ఎదగాలి. అయినా కూడా 20వ రోజు నారు పెరికి అతి కష్టం మీద పెరికి పురుకోసులు కట్టి తర్వాత నారేత వేయడం జరిగింది. పటేల్ నగర్ గ్రామ ప్రజలకి అసలు వాళ్ళ కష్టం మరువలేంది. 75వ రోజు ఈ విధంగా ఈ తెలంగాణ సోనా కానీ ఎంటీయూ 1426 కానీ కలకల్లాడుతుందంటే పటేల్ నగర్ విడవలూరు గ్రామ ప్రజలకి ప్రత్యేక కృతజ్ఞతలు. 75వ రోజుకి రావడం జరిగింది. ఇక నెక్స్ట్ మార్చిలోనే హార్వెస్టింగ్ ఫెస్టివల్ ఉంటుంది. ఈ 75 రోజుల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మజిలీలు, సంతోషం, ఆనందం, ఆహ్లాదం, కలుపులు తీయడం, మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు చేయడం, ఎలుకల నిర్మూలన, ఇలా అన్నీ మనం చూడడం జరిగింది. అది ఇంకొక విషయం ఏంటంటే నూకలు చల్లడం జరిగింది. అది సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో మరో శక్తి నూకలు చల్లడం. ఆ నూకల ఎఫెక్ట్ బాగా పనిచేయడం జరిగింది మన పొలాల్లో. దానికన్నా ముందుగా మనం పచ్చి రొట్టు ఎరువు జీలగలు పిఎండిఎస్ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ కిట్ వేయడం, ఇవన్నీ మనకి శుభసూచకం అంటే ప్రయోజకరం. ఈ విధంగా 75వ రోజుకి మనం రావడం జరిగింది. వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్. ఇంకా నెక్స్ట్ మంత్ మార్చ్ 22 పైన హార్వెస్టింగ్ ఫెస్టివల్ ఉంటుంది. ఫిబ్రవరి 15 మహాశివరాత్రి పర్వదినం జరుపుకొని ఆ తర్వాత మనం వచ్చే నెల మార్చిలో హార్వెస్టింగ్ ఫెస్టివల్ ఉంటుంది. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్. ఓకే, థ్యాంక్ యూ.